టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ సన్నాహాలు విజయనగరం జిల్లా పోలిపల్లిలో ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు విజయనగరం జిల్లాకు చేరుకుంటున్నారు. పోలిపల్లిలోని ముగింపు సభ వేదిక వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి గ్రామంలో జరగబోతుంది ఈ నెల 20వ తేదీని. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ తాలూకా రాష్ట్ర నాయకత్వం నుండి జిల్లా నాయకత్వం వరకు సమన్వయంతో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు, అటు నెల్లూరు, చిత్తూరు వరకు కూడా ప్రతి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి గత 5 రోజుల నుంచి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కావచ్చు, అదేవిధంగా మాజీ హోంమంత్రి చంద్రరాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మీ జిల్లాల నుంచి ఎంతమంది ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది? గుంటూరు జిల్లా నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి 1000 నుంచి 3000 మంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి రావాలనే ముఖ్య ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్ ముఖ్య నాయకుల వరకు రావాలనేటువంటి దానికి అందరికీ ఇన్స్ట్రక్షన్ స్టేట్ వైడ్ 175 నియోజకవర్గాల నుంచి కూడా ఇవ్వటం జరిగింది. దగ్గర జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వరకు మేజర్గా ఎక్కువ మంది దీంట్లో పాల్గొనేటువంటి విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది పెద్ద అతి భారీ బహిరంగ సభ. డయాస్ కూడా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు ఎప్పుడు వేయనంత పెద్ద డయాస్ కూడా వేస్తున్నారు, 200x100. కాబట్టి ఏంటంటే 6 లక్షల మంది అంచనాతోటి ఈ యొక్క బహిరంగ సభ జరగాలనేటువంటిది. ఎందుకంటే లోకేష్ బాబు 200 రోజులు పైబడి 3132 కిలోమీటర్లు పూర్తి చేశారు. 3132 కిలోమీటర్లు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక దుర్మార్గపు ఆలోచనలు చేసి అక్రమ అరెస్టు చేసి నిర్బంధించకపోయి ఉన్నట్టే 4200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి దేశంలోనే అత్యంత ఎక్కువ కిలోమీటర్లు తిరిగినటువంటి రికార్డు సృష్టించాలని లోకేష్ బాబు గారు అనుకున్నటువంటి దాన్ని, లోకేష్ బాబు గారికి వచ్చేటువంటి జనగళం, ప్రజాగళాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి కుట్రల వలన ఈరోజు 3132 కిలోమీటర్లకే దీన్ని నిలిపివేయడం జరుగుతూ ఉంది. లేకపోతే దేశంలోనే అత్యంత ఎక్కువ కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి చరిత్ర సృష్టించాలనేటువంటిది మా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన. అటువంటిది ఈరోజు 3132 తిరిగిన రాష్ట్రంలో ఈరోజు ప్రజాదరణ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా చెరగని ముద్ర వేశారు. 5 కోట్ల మంది ప్రజల్లో, తెలుగు జాతి దేశ విదేశాల్లో ఉన్న అందరిలో కూడా చెరగని ముద్ర వేశారు. ఈరోజు రాష్ట్రాన్ని ప్రజలందరిలో ఒక నమ్మకం, విశ్వాసాన్ని కలుగజేశారు. రాష్ట్ర ప్రజలందరూ లోకేష్ బాబు గారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడితే లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్తే సమస్యలు పరిష్కారం చేస్తాడనేటువంటి ఒక విశ్వాసాన్ని బలంగా వినిపించారు. సమస్యలు తెలుసుకున్నారు, అవగాహన చేసుకున్నారు. ఈ 4 సంవత్సరాల 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని సమస్యలను అవగాహన చేసుకొని రేపు వచ్చిన తర్వాత ఏ విధంగా పరిష్కారం చేయగలరో కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేయడంతో పాటు రైతులు, మహిళ, యువత విశ్వాసం కలుగజేసి ఈరోజు ఒక జనప్రపంచం, జనమనిషిగా ముద్ర వేసుకున్నటువంటి లోకేష్ బాబు అని తెలియజేస్తున్నాం. ఒక అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా ఈ సభ విజయవంతంకి మీరు ఇచ్చే సూచనలు ఏంటున్నాయి? అంటే లోకేష్ గారి పాదయాత్ర యువగలం పేరుతో ప్రారంభించాడు. ఆ పాదయాత్రలో యువత ప్రాధాన్యం తీసుకుని ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తే యువతే కాదు జనగలంగా మారి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు, అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ చేశారు. ఆయన కూడా యువత ఈ విషయాలే కాకుండా అన్ని సమస్యలు తెలుసుకుని, అన్ని ప్రాంతాల సమస్యలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని పాదయాత్ర మన విజయవంతంగా పూర్తి చేయడం, రేపు సాయంత్రానికి పూర్తి చేస్తున్నాడు. 20వ తారీఖు నుంచి 3 గంటలకి ఇక్కడికి బహిరంగ సభ ఉంది. ఆ సభకే విజయం చేయించాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి ఇప్పటికే మరి అచ్చెన్నాయుడు గారు అధ్యక్షతన విశాఖపట్నంలో మీటింగ్ వేసుకుని 16 కమిటీలు వేసుకుని 16 కమిటీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడ కూడా ఎవరికి కూడా సమస్య ఉండకూడదు, అన్నీ పగడబందిగా జరగాలని చెప్పి వాళ్ళ బాధ్యతలు సీనియర్ లీడర్స్కి బాధ్యత అప్పచెప్పారు. అలాగే మొబిలైజేషన్ కూడా బాధ్యత అప్పచెప్పడం జరిగింది.
అంటే ఈ సభ ఈ ఎన్నడూ లేని విధంగా అంటే స్టేజ్ కూడా 20x200 ఈ స్టేజ్ అంత స్టేజ్ ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇది మొదటిసారి చూస్తున్నాం. ఈ ప్రాంగణం కూడా 100 ఎకరాలు ఉన్నది. 100 ఎకరాల్లోని మా అంచనా ప్రకారం ఒక 5-6 లక్షలు వస్తుందని చెప్పి అంచనా దాని తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకుని అందరినీ కూడా మొబిలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలామంది వస్తారు. అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ప్రజలు వస్తారు, అందరూ వస్తారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసాం. ఇప్పటికే స్టేజ్ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి, ప్రాంగణ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. అలాగే పార్కింగ్ చూసుకోవడం జరిగింది. మంచినీళ్ళు కానీ భోజన వసతులు కానీ అన్ని ఏర్పాట్లు చేసాం. అన్నీ కూడా ఎక్కడ పగడబందిగా ఈ 16 మంది కూడా కోఆర్డినేషన్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటికి ఎవరి పనులు చేయడం జరుగుతుంది. 174 నియోజకవర్గాలు అంటే మీరు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్, అందరి దృష్టి కూడా ఈ నియోజకవర్గంపై ఉంది. వచ్చేటటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఏ విధమైనటువంటి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు ఇక్కడ? ఇది ఒక గొప్ప బహిరంగ సభ ఇక్కడ జరగబోతుంది. ఈ సభకు ఇచ్చేసినటువంటి 5-6 లక్షల మందికి కూడా అందరికీ భోజనాల ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ, మజ్జిగలు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందండి. మరి అలాగే ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పుట్టి 41 సంవత్సరం అయినా సరే ఎప్పుడు కూడా ఇంత గొప్ప బహిరంగ సభ ఇక్కడ జరగలేదు. మరి ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లిలో గల నా స్వగృహం పక్కనే ఈ సభ జరుగుతుందంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ జన సమీకరణ ముఖ్యం. అనుకున్న జన సమీకరణ చేసి ఈ సభను జయప్రదం చేయాలని పట్టుదలతో ఈ వేళకి వారం రోజుల నుంచి రాత్రిబావులు ఇక్కడ కష్టపడి అందరూ సహకారాలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు మరి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మేము అన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సమన్వయంతో రాష్ట్రంలోని ఒక భారీ కార్యక్రమాన్ని ఇక్కడ పోలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాము. అందుకు తగినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నామని వారు తెలియజేయడం జరిగింది. పోలిపల్లి నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.